ఏమీ తప్పు చేయలేదు. కాని ఒక్కరోజులోనే అన్నీ తలకిందులు అయ్యాయా? నిన్న వరకు సవ్యంగా ఉన్న జీవితం ఈరోజు ఎందుకు ఇలా మారింది? ఇది యాదృచ్ఛికం కాదు. ఇది గ్రహాల హెచ్చరిక. ఈ 3 రాశులవారికి అకస్మాత్తుగా వచ్చే సమస్యలు ఇప్పుడే మొదలవుతున్నాయి. ఈ వీడియో స్కిప్ చేస్తే మీకు ముందే తెలిసే అవకాశం పోతుంది. చివరి వరకు చూడండి. మీరు ఈ మధ్య ఎవరికి చెప్పకుండా లోపలే బాధపడుతున్నారా? నేను ఏం చేశాను? నాకే ఎందుకు ఇలా? అనే ప్రశ్న మీ మనసులో తిరుగుతుందా? కొన్నిసార్లు సమస్యలు మనం పాలవం, కాని అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ వీడియోలో చెప్పబోయే 3 రాశుల్లో మీ రాశి ఉంటే ఇది హెచ్చరిక కాదు, ఇది రక్షణ. ఈసారి వచ్చే సమస్యలు నెమ్మదిగా రావు, ఒక్కసారిగా అనుకోకుండా మీ ఊహకు అందని విధంగా వస్తాయి. డబ్బు, సంబంధాలు, ఆరోగ్యం లేదా పరువు ఏదో ఒకటి ఒక్కసారిగా కుదిపేస్తుంది. ఇప్పుడు చెప్పబోయే రాశులు జాగ్రత్త పడకపోతే నష్టాన్ని ఆపలేరు. ఇప్పుడు మొదలెడదాం. చివరిలో చెప్పే పరిష్కారం చాలా సాధారణంగా ఉంటుంది, కాని అదే పెద్ద ప్రమాదాన్ని ఆపుతుంది. ముందు హెచ్చరికలు వినకపోతే పరిష్కారం కూడా పనిచేయదు. మీ రాశి వచ్చినప్పుడు పూర్తిగా వినండి. కర్కాటక రాశి, నమ్మకం వల్ల నష్టం. కర్కాటక రాశివారు, మీ సమస్య బయటనుంచి కాదు, మీరు నమ్మిన వ్యక్తినుంచే. ఈ సమయంలో ఎవరినైనా పూర్తిగా నమ్మడం మీకు ప్రమాదం. స్నేహితుడు, బంధువు లేదా చాలా దగ్గరి వ్యక్తి మీ మంచికోసం అన్నట్టు చెప్పే మాట మీకు నష్టం చేయవచ్చు. ప్రత్యేకంగా డబ్బు విషయంలో లేదా కుటుంబ విషయాల్లో ఎవరికీ పూర్తి సమాచారం ఇవ్వకండి. ఈ రాశివారికి అకస్మాత్తుగా వచ్చే సమస్య మోసం రూపంలో ఉంటుంది. ధనుస్సు రాశి, తప్పు నిర్ణయం. ధనుస్సు రాశివారు, మీ సమస్య మీ తొందర. ఈ సమయంలో త్వరగా నిర్ణయం తీసుకుంటే తరువాత చాలా బాధపడతారు. ఉద్యోగ మార్పు, డబ్బు పెట్టుబడి లేదా సంబంధాల విషయంలో ఇప్పుడు చేస్తే బావుంటుంది అనే ఆలోచన మీకు సమస్యలు తెస్తుంది. ఈ రాశివారికి అకస్మాత్తుగా వచ్చే నష్టం తప్పు నిర్ణయం వల్లే. ఒక్కరోజు ఆలోచన 1 సంవత్సరం నష్టాన్ని ఆపుతుంది. మీనరాశి, మానసిక ఒత్తిడి. మీనరాశివారు, మీ సమస్య కనిపించదు, కాని లోపలే మొదలవుతుంది. ఆలోచనలు ఎక్కువ, భయాలు ఎక్కువ, నిద్ర తక్కువ. ఈ మానసిక ఒత్తిడే శరీర సమస్యగా లేదా సంబంధాల సమస్యగా మారుతుంది. ఈ రాశివారికి అకస్మాత్తుగా వచ్చే సమస్య మనసునుంచి మొదలవుతుంది. మీరు బలహీనులు కాదు, కాని ఈ సమయంలో మీరు మీకే శత్రువులుగా మారుతున్నారు. ఈ సమయంలో శని మరియు రాహు ప్రభావం ఈ 3 రాశులపై ఒత్తిడిగా ఉంది. ఇది శిక్ష కాదు, పరీక్ష. ఈ పరీక్షలో ఎవరు ఓర్పుగా ఉంటారో వారికే తరువాత పెద్ద మార్పు. ఈ సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: నిశ్శబ్దం. అవసరంలేని మాటలు వద్దు, అవసరంలేని హామీలు వద్దు, అవసరంలేని నిర్ణయాలు వద్దు. ప్రతిరోజు 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. శనివారం ఎవరితోనూ గొడవ పడకండి. ఈ చిన్న జాగ్రత్తలు పెద్ద సమస్యలను ఆపుతాయి. మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూశారంటే ఈ హెచ్చరిక మీకోసమే. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, అది మీ రక్షణకు సంకేతం. కామెంట్లో మీ రాశి పేరు టైప్ చేయండి. మీకోసం వచ్చే హెచ్చరిక మిస్ కాకుండా ఉంటుంది. ఈ పేజీ ఫాలో సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి ముందస్తు సూచనలు మీ వరకు రావు. జాగ్రత్తగా ఉండండి. మీ జీవితాన్ని అవకాశంగా మార్చుకోవచ్చు లేదా పరీక్షగా అనుభవించవచ్చు. ఎంపిక మీ చేతుల్లోనే ఉంది.